సరిపడే రెమెడీ ఇవ్వగలం. ఒక 50 గ్రాములు అల్లం, ఒక 10 గ్రాములు మిరియాలు, ఒక 10 గ్రాములు లవంగాలు, ఒక 50 గ్రాములు దాల్చిన చెక్క, ఒక 20 గ్రాములు కరివేపాకు, 20 గ్రాములు తులసి, యాలకులు, ఇవన్నీ తీసుకుని చూర్ణం చేసి దాంట్లో కృష్ణ తులసి మహోన్నతం, నల్ల తులసి అంటారు, విష్ణు తులసి అంటారు. ఇవి చూర్ణం చేసి మనం తరచు ఒక గ్లాస్ వాటర్ లో అలా మరిగించి బెల్లం లేదా తేనె, పంచదార మాత్రం వేయకండి. ఈ పంచదార తినే లేని రోగాలు వస్తా ఉండేది. ఈ పంచదార ఫాస్ఫరస్ ఎముకలు తూట్లు పడిపోతాయి. దీని దగ్గర ఇంటికి రాని ఒకటి పంచదారని, బెల్లం ఉంది కదా మహోన్నతమైన కాల్షియం. దాని పక్కన పెట్టి ఇల్లు వాడుతున్నాం మనం. ఒక కషాయాన్ని ప్రతిరోజు పొద్దున్నే పొడి గడపన 20 ml, రాత్రికి 20 ml